హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా హస్బెండ్కి 2 days హాలిడేస్ వచ్చినాయి. ఎలాగో సాటర్డే సండే వీకెండ్. సో ఈ 4 days ఏం చేయాలో తెలియక ఇంట్లో బోర్ కొట్టిద్దని ఒక 4 days ట్రిప్కి అయితే ప్లాన్ చేశారు. అది ఎక్కడికి అంటే హైదరాబాద్ నుంచి మారేడుమిల్లి వయా భద్రాచలం. సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే భద్రాచలం వెళ్దామని దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు భద్రాచలం బస్ కోసం అయితే వెయిటింగ్. ఫైనల్లీ మన భద్రాచలం వెళ్ళే బస్ అయితే వచ్చేసిందండి. బస్సులో మన కోసం మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. తన రామ్, తన సిస్టర్ శ్రీవల్లి, ఇది నేను, మా ఆయన. శ్రీవల్లి అంటే పుష్పాలు శ్రీవల్లి కాదండి, మా ఫ్రెండ్ శ్రీవల్లి. ఓకే, బస్ అయితే ఒక స్టాప్లో ఆపారు. ఆ స్టాప్ ఏంటా అని చూస్తే కొత్తగూడెం అంట. అయితే ఇక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకుందామా అని వచ్చాము. ఎదురుగా ఒక షాప్ అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాము. ఈలోపు బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే పరిగెడుతున్నా బస్ ఎక్కనీకి. బస్ ఎక్కేసాము. మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ అయ్యింది భద్రాచలానికి. ఫైనల్లీ భద్రాచలం అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ భద్రాచలంకి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అగో అక్కడ నాని అన్నీ వెయిట్ చేస్తున్నాడు మా కోసం. మేము ఇక్కడ ఫోటోలు దిగుతున్నాము. ఈ హాచి నుంచి అయితే లోపలికి అంటే టెంపుల్ దగ్గరికి అయితే ఆటోలు ఉన్నాయి. మేమైతే బై వాక్ వెళ్తున్నాము. అంటే స్ట్రీట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్దాం అనేసి బై వాక్ అయితే వెళ్తున్నాం మేము. అయితే మేము ఈ నైట్కి భద్రాచలంలో స్టే చేద్దామని ఒక రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే ఆ రూము. చాలా క్లీన్గా ఉంది. టీవీ కూడా వస్తుంది, పర్వాలేదు. 24 hours 800 అని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇది ఇప్పటి వరకు భద్రాచలం మేము జర్నీ చేసిన వీడియో ఇది. ఇంకా ఇక్కడ మేము ఏమేమి టెంపుల్స్ చూసామనేది రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.